మనకు ఆకలేసినా మనమే వంట చేయాలి, మనకు ఆకలి వేయకపోయినా మనమే వంట చేయాలి, మనకి ఒంట్లో బాగున్నా మనమే వంట చేయాలి, మనకి ఒంట్లో బాగలేకపోయినా మనమే వంట చేయాలి, ఎక్కడైనా విందుకు వెళ్ళినా మనమే వంట చేయాలి, విందుకు పోకపోయినా మనమే వంట చేయాలి, పండగలు ఫంక్షన్లు వచ్చినా మనమే వంట చేయాలి, పండగలు ఫంక్షన్లు లేకపోయినా మనమే వంట చేయాలి, ఎవరన్నా మన ఇంటికి వచ్చినా మనమే వంట చేయాలి, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా మనమే వంట చేయాలి. అంతెందుకు సావాలి అని డిసైడ్ అయినా కూడా వంట చేసేసి సావాలని. లేకపోతే సచ్చాక కూడా నిమ్మతుండదు కదా, బిడ్డలేం తిన్నారో, వాళ్ళేం చేశారో, వీళ్ళేం చేశారో అనేసి అక్కడ కూడా నిమ్మతుండదు అన్నమాట. సో అందుకే సచ్చేటప్పుడు కూడా వంట చేసేసే సస్తామన్నమాట. సో ఆడవాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ ఏదంటే వంటగదబ్బా. వంటగది లేసిందే వంటగదికే పరిగెత్తుతాం. అప్పుడు స్టార్ట్ చేస్తే 10-11 అవుతుంది అన్ని ఫినిష్ చేసుకుని రావడానికి. ఒక అరగంట టైం తీసుకుని నిమ్మతిగా టిఫిన్ చేద్దాం అని అనుకుంటాం, కానీ ఆలోపే మధ్యాహ్నానికి టైం అయిపోయిందని చెప్పేసి మళ్ళీ పరుగులు వంటగదికి, మళ్ళీ మధ్యాహ్నం కావాల్సిన లంచ్ అంతా చేసేసి ఇప్పుడు తీసుకోవచ్చు ఒక అరగంట టైం అని అనుకుంటాం. ఇక ఇంట్లో పనులంతా ఎక్కడ దాడు ఉంటుంది. అదంతా ఫినిష్ చేసే లోపే స్కూల్ కు వెళ్ళినోళ్ళు, ఆఫీస్ కు వెళ్ళినోళ్ళు వచ్చేస్తారు. టీ పెట్టు, వంట చేయి అంటూ. ఇక మళ్ళీ పరుగులు వంటగదికి. ఆ వంటగదిలో ఉండి ఉండి ఎవర్రబ్బా ఈ వంటను కనబెట్టారు అనేలాగా విసుకొచ్చేస్తుందబ్బా ఒక్కొక్క రోజు. ఏం చేయలేం కదా, వంట చేయడం మాత్రం తప్పదు మాకు.